రంగా టీ తీసుకురా. వస్తున్నాను అమ్మగారు. రంగా ఎంతసేపు రా? వస్తున్నాను అమ్మగారు. అమ్మగారు టీ. అమ్మగారు తెస్తున్నానండి, ఒక్క నిమిషం. అమ్మగారు కాఫీ. థ్యాంక్ యూ. ఏంటి మేడం, ఎంత అందం ఉంటే ఏం లాభం? ఏమైందిరా? ఎవరికి చూపిస్తారండి ఇంత అందం? ఆయన దుబాయ్ వెళ్ళి 6 ఏళ్ళు అయింది. ఇదిగో వస్తానంటాడు, రాడు. పాపం బాబు గారు చాలా బిజీలో ఉన్నారేమో మేడం. ఎంత బిజీ ఉంటే ఏం లాభం? భార్యను కూడా కొద్దిగా పట్టించుకోవాలి కదరా రంగా. అవునులే మేడం, వచ్చేస్తాడులేండి, మీరేం దిగులు పడకండి. నువ్వు చెప్పు రంగా, భార్యని వదిలి నువ్వు ఉండగలవా? మేడం, నా భార్య నా దగ్గర డబ్బులు లేవని వెళ్ళిపోయింది మేడం. అయ్యో, నాకు డబ్బు ఉంది, అది లేదు. నీకు డబ్బు లేదు, అది ఉంది. నీకు కావాల్సింది నేను ఇస్తాను, నాకు కావాల్సింది నువ్వు ఇవ్వు, ఇద్దరు ఇచ్చిపుచ్చుకుందాం. నేను రాత్రికి ఫోన్ చేస్తాను, వచ్చేయి. మేడం, ఛాన్స్ దొరికింది. భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లలలాం లలలాం లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లలలాం లలలాం లక్కీ ఛాన్సులే. ఏమో జరుగుతుందమ్మో. ఏమే కొడలా, దీర్ఘంగా చదువుతున్నావు? కథా సంచిక చదువుతున్నావా? కథా సంచిక పాడా? కథలు కవిత్వాలు చదివే ఓపిక లేదత్తయ్య. కథా సంచిక కాక కవిత్వం కాక మరేం చదువుతున్నావే? ఇంకేముంది, అమరం గారి సలహాలు. అత్తయ్య ఇక్కడ చూడు అత్తయ్య, ఒకతను ఏం క్వశ్చన్ అడిగాడు. ఏం క్వశ్చన్ అడిగాడే? అమరం గారు, నేను డిగ్రీ చదువుతున్నాను, ఒకరోజు టీలో చక్కెర కావాలని మా అమ్మ పక్కింటి ఆయన అడిగి తీసుకురమ్మంది. ఆంటీ ఇంటి చక్కెర కోసం వెళ్తే ఆంటీ బాధగా స్కిప్పింగ్ చేస్తుంది. ఏమైంది ఆంటీ అని అడిగితే, ఈ అంకుల్ నాకు స్కిప్పింగ్ నేర్పించట్లేదు, నువ్వు నేర్పిస్తావా అని అడిగింది. ఆంటీకి నేను స్కిప్పింగ్ నేర్పిస్తే ఆంటీ నాకు కావాల్సినంత పాకెట్ మనీ ఇచ్చింది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదని అడుగుతున్నాడు అత్తయ్య. ఇందులో ఏముందే, చాలా మంది ఆంటీలు స్కిప్పింగ్ నేర్పించే వాళ్ళు లేక అల్లాడిపోతున్నారు. అవునే, భర్తలు బిజినెస్లు డ్యూటీలు అని చెప్పి భార్యలకి స్కిప్పింగ్ నేర్పించట్లేదు.
ఎన్నాళ్ళని ఆంటీలు స్కిప్పింగ్ లేక ఎదురు చూస్తారు. ఇలా ఎవరైనా నేర్పించే కుర్రాడు దొరికితే వాడికి ఏం కావాలని అది ఇస్తారు. ఇప్పటికీ నాకు స్కిప్పింగ్ ఆడాలని ఉంది. నాకేమో ఇష్టం ఉండదు. మరి ఏం చేస్తున్నావు అత్తయ్య? ఏం చేసేది ఏముంది, నేను ఒకరిని ఎత్తుకున్నా. ఎవరత్తయ్య? అదే మన సందు చివరి ఉంటాడు చూడు, కిరాణా కొట్టు శేఖర్. శేఖరా? అందుకేనా ఎప్పుడు సరుకులు తేవాలని వాడు కొట్టు చుట్టూ తిరుగుతున్నావు? ఎలా కలిసారు? ఎక్కడ కలుస్తారు అత్తయ్య? ఒకసారి పాల ప్యాకెట్ కావాలని వాడు కొట్టుకెళ్ళాను. వాడు ఎక్కిన నా గుండెల వైపు చూసి స్కిప్పింగ్ చేయొచ్చు కదా, వెయిట్ తగ్గుతావు అన్నాడు. అప్పుడు మీరేమన్నారు అత్తయ్య? అబ్బాయి, మీ అంకుల్కి బిజినెస్ క్యాంపులు అని తిరుగుతుంటాడు, నాకు స్కిప్పింగ్ ఎవరు నేర్పుతాడు అని అడిగాను. ఏమన్నాడు? నేర్పిస్తాను అన్నాడా? శేఖర్ నా వంక జాలిగా చూసి లీటర్కి 2 లీటర్ల పాల ప్యాకెట్లు ఇచ్చి, బాధపడకండి రేపటి నుంచి నేను నేర్పిస్తాను అన్నాడు. నేర్పించేవాడు? అప్పుడు నేను అడిగాను, నేర్పిస్తావు సరే, మా ఇంట్లో కుదరదు, మా ఇంట్లో అందరూ ఉంటారని చెప్పాను. మరి శేఖర్ ఏమన్నాడు? మీరేం బాధపడమాకండి, మనలాగా స్కిప్పింగ్ ఆడలేని వాళ్ళకి ఓయో రూమ్లు ఉన్నాయని చెప్పాడు. అది దొరికినప్పుడంతా ఓయో రూమ్లో నేర్పించాడు స్కిప్పింగ్. బాగా చేసేవాడు ఆ స్కిప్పింగ్. శేఖర్ మీ మామయ్య లాగా కాదే, వయసులో ఉన్నాడు కదా, ఎక్సర్సైజ్ చేసి బాడీ బాగా పెంచాడు. ఒక్కసారి స్కిప్పింగ్ చేస్తే ఆ పనే ఆపడు. అంత స్పీడ్ కంటే చాలా కష్టం కదా అత్తయ్య. మొదట్లో నాకు భయం వేసేదే, రాను రాను ఆ స్పీడే నాకు నచ్చింది. ఇంకా వాడి స్కిప్పింగ్ ఆడేది చాలా పెద్దది, చేస్తుంటే ఎంత మజా వచ్చేది తెలుసా? అత్త, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నాకు లేదమ్మా అదృష్టం. ఏమైందే? ఏమైంది ఏంటి, నేను కూడా స్కిప్పింగ్ చేసి 3 నెలలు అయ్యింది. నాకు కూడా ఎవరు దొరికితే బాగుంది. చూడు చూడు స్కిప్పింగ్ లాగా ఎలక్ట్ అయిపోయాను. అవునే, అందుకే రోజు డల్గా ఉంటున్నావు. స్కిప్పింగ్ లేకపోతే ఏ ఆడిది తట్టుకోలేదమ్మా. శేఖర్ తమ్ముడు ప్రకాష్ ఉన్నాడు, నేను చెప్తా. అత్తయ్య అత్తయ్య ఏదో కూడా చేసి ప్రకాశం చెప్పి స్కిప్పింగ్ నేర్పించని చెప్పు అత్తయ్య. నువ్వు చెప్పావు కదే, ఈరోజు ఓయో రూమ్కి రమ్మన్నాడే. స్కిప్పింగ్ నేర్పించే టైంలో నెమ్మదిగా నీ విషయం చెప్తా. ఇంకా ప్రకాష్ షెట్ అయితే రోజు నువ్వు స్కిప్పింగ్ చేసేయచ్చు. స్కిప్పింగ్ ఆ పని చేయండి అత్తయ్య, ఎంచక్క నలుగురు ఒకే రూమ్ లో స్కిప్పింగ్ నేర్చుకోవచ్చు. సరే, నేను సెట్ చేస్తా కానీ ప్రకాష్ ఓయో రూమ్కి రమ్మన్నాడు. నాకు వేడి నీళ్ళు పెట్టు, నేను ఫ్రెష్ అయ్యాక. అలాగే అత్తయ్య. అమ్మో భలేగున్నాయి సమరం గారి సలహాలు. దీనికి అలవాటు పడిందా ఇది?